వెల్కమ్ టు ది అజేయ భారత్. 1993లో మొదటిసారిగా ముంబైలో పేలుడు దాడి జరిగినప్పుడు ఆ ముంబై పేలుడు దాడుల్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏ విధంగా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ టెర్రరిజం ఆర్గనిజం క్రైమ్ నెట్వర్క్ కింద భారతదేశంపై దాడి చేసింది. ఆ దాడి నుంచి పార్లమెంట్ లో దాడి జరిగే వరకు అంటే 2000-2001 ఆ టైంలో ముంబై దాడి నుంచి పార్లమెంట్ దాడి వరకు ఉన్న పూర్తి సమయాన్ని గమనిస్తే ఆ టైంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఒక వ్యూహాన్ని తయారు చేసింది. ఆ వ్యూహం ఏంటంటే కశ్మీర్ లోయలో ఒకవైపు స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అంటే ప్రభుత్వం మద్దతుతో కూడిన ఉగ్రవాదం, ఆ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు భారతదేశం అంతటా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పద్ధతుల్లో ఉగ్రవాదాన్ని ప్రయోగించి టెర్రరిజాన్ని ఒక ఆయుధంగా మార్చేసింది పాకిస్తాన్. దీనివల్ల పాకిస్తాన్కి ఒక రకమైన లివరేజ్ దొరికిపోయింది. అప్పుడు మన భారత ప్రభుత్వం పాకిస్తాన్ మనపై ఉగ్రదాడి చేసిన తర్వాత స్పందించే తప్ప పాకిస్తాన్ మనపై దాడి చేయకముందే మనం దాడి చేయాలి, లేదంటే పాకిస్తాన్ యొక్క ప్లాన్ని అడ్డుకోవాలి అనే ఒక ముందస్తు వ్యూహం మన దగ్గర ఉండేది కాదు అప్పట్లో. అంతేకాదు, మన భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా పాకిస్తాన్ పైన దూకుడు విధానంతో ఎదురు దాడి చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే 1989 తర్వాత నుండి పాకిస్తాన్ మన భారతదేశాన్ని ఒక విషయానికి సంబంధించి భయపెట్టేది. ఏమనంటే, ఒకవేళ మీరు ఎలాంటి దూకుడు చర్యకు పాల్పడినా ఇది మర్చిపోకండి, మన దగ్గర అణుబాంబు ఆయుధాలున్నాయి, మేము వాటిని ప్రయోగించి మీ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరిస్తూ ఉండేది. ఆయుధాన్ని ఉపయోగించి మీ మొత్తం పూర్తి న్యూక్లియర్ సామర్థ్యాన్ని నాశనం చేస్తాము, తుడిచిపెట్టేస్తాము అని బెదిరించేది. ఆ టైంలో ఈ విధానాన్ని చాలా మంది విశ్లేషకులు విశ్లేషించి దీనికి ఒక పేరు పెట్టారు. దీని పేరు స్ట్రాటజిక్ రీస్టెంట్. ఈ స్ట్రాటజిక్ రీస్టెంట్ టైంలో భారతదేశం చేతులు పూర్తిగా కట్టేసున్నాయి. దూకుడుగా వ్యవహరించే పాకిస్తాన్ విషయంలో మనం ఎలాంటి దూకుడు విధానాన్ని అనుసరించకూడదని భారతదేశం పదే పదే భావించేది. 2004 నుంచి 2014 వరకు మన భారతదేశంలో ప్రభుత్వం కూడా ఆ టైంలో ఆర్థిక విధానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఒకవేళ మనం పాకిస్తాన్తో ఎదురు దాడికి దిగి వాళ్ళకి గట్టిగా సమాధానం ఇస్తే దానివల్ల మన భారతదేశ ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది. కాబట్టి మనం ఎకనామిక్ గ్రోత్ మీదే ఫోకస్ చేయాలి అనుకుంది. పాకిస్తాన్ వచ్చి మనపై అడపాతడప చిన్న చిన్న దాడులు చేస్తూ పోతే దాన్నే వాళ్ళు కటౌట్ పాలసీ అని పిలుచుకుంటారు. కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటూ పోతుంటే పోనివ్వాలి, మనం మాత్రం ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రాటజిక్ రీస్టెంట్ అనేది కేవలం భారతదేశం యొక్క ప్రత్యామ్నాయాన్ని పరిమితం చేయడమే కాకుండా అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అది మన భారతదేశాన్ని ఇలాంటి పరిస్థితుల్లో నిలబెట్టింది. పాకిస్తాన్కి పై చేయి దొరికింది. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తన ఇష్టానుసారంగా సాహసాలకు పాల్పడుతూ భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ వేరు స్థానాల్లో టార్గెట్ చేసుకునేది. కానీ 2014 తర్వాత అంటే 2016, 2017, 2018 ఈ టైంలో పాకిస్తాన్ చేసే ఈ సాహసాలకి గట్టిగా బుద్ధి చెప్పేలా మన భారతదేశం ఎదురు సమాధానం ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నంలోనే మన భారతదేశం తన విధానంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేసింది. అదేంటంటే భారతదేశం పాకిస్తాన్ యొక్క ఈ సాహసాలకి అయ్యే మూల్యాన్ని అంటే కాస్ట్ ని విపరీతంగా పెంచేయడం స్టార్ట్ చేసింది. ఒకవేళ పాకిస్తాన్ గనక భారతదేశ సార్వభౌమత్వాన్ని భారతదేశ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకొని ఏదైనా దాడికి పాల్పడితే ఇకపై బలమైన సైనిక శక్తిని ప్రయోగించి భారతదేశం బదిలిస్తుంది. పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పేలా సర్జికల్ ఆపరేషన్లు స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ల ద్వారా పాకిస్తాన్కి తగిన గుణపాఠం నేర్పించబడుతుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే 2020-2021 నాటికి ముఖ్యంగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కూడా జరిగింది. Viewers, the last 12 hours Times Now has been bringing out what we believe is proof that India caused untold damage to the Balakot camp. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పోయినసారి మీరు గమనిస్తే పహల్గామ్ దాడి తర్వాత మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ కింద ఎదురు దాడి చేసినప్పుడు ఆ తర్వాత ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది. అదేంటంటే భారతదేశం గత దాదాపుగా 8 నుండి 10 సంవత్సరాలుగా పాకిస్తాన్కి సైనిక పరంగా బదులిస్తున్నప్పటికీ వారి సాహసాల విషయంలో మన భారతదేశం నిజంగా సాధించిందేంటి? ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న దీని గురించి స్టార్ట్ అయింది. అదేంటంటే మీరు ఉరి దాడి తర్వాత కూడా సర్జికల్ స్ట్రైక్ చేశారు, పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేశారు, పహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేశారు. ప్రతి చోట మీరు సైన్యాన్ని ఉపయోగించారు. ఇలా మిలిటరీ ఆపరేషన్లు ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్ పై మనం డిటరెన్స్ సాధించగలిగామా? పాకిస్తాన్ మీద మనం ఆ డిటరెన్స్ ని అమలు చేయగలిగామా? ప్రశ్న ఎందుకు స్టార్ట్ అయిందంటే
చాలా మంది, ముఖ్యంగా భారతదేశ స్ట్రాటజిక్ కమ్యూనిటీలో ఈ చర్చ స్టార్ట్ అయింది. మిలిటరీ ఆపరేషన్ల ద్వారా మనం పాకిస్తాన్ ప్రవర్తనను మార్చగలిగామా? ఈ టైంలో భారతదేశపు వ్యూహాత్మక వర్గాలు, భారతదేశపు ఇంటెలిజెన్స్ విభాగాలు ఒక కొత్త డిమాండ్ను వినిపిస్తున్నాయి. గత 2-3 సంవత్సరాల నుంచి మన భారతదేశ ఇంటెలి వర్గాలు ఏమని చెప్తున్నాయంటే, మొదటగా మన భారతదేశం ఒక బైనరీ ట్రాప్లో చిక్కుకోకూడదు. ఈ బైనరీ ట్రాప్ అంటే ఏంటంటే, ఒకవేళ పాకిస్తాన్ మనపై దాడి చేస్తే, పాకిస్తాన్ మనపై సాహసానికి పాల్పడితే మనం ఏమీ చేయలేము. ఒకవేళ చేసినా ఓన్లీ సైనిక దాడి మాత్రమే చేస్తాము, మిలిటరీ లెవెల్లో మాత్రమే దాడి చేస్తాం అనుకోవడం. అసలు ఈ బైనరీ ఉచ్చులో ఎందుకు పడకూడదు? దానికి ఒక రీజన్ ఉంది. పాకిస్తాన్ ఎప్పుడైతే స్పందిస్తుందో, ఎలాంటి సాహసాలకైనా పాల్పడుతుందో, అప్పుడే మీరు దానికి ప్రతిచర్యగా ఎదురుదాడి చేస్తారు. ఒకవేళ పాకిస్తాన్ ఎలాంటి సాహసాలకి పాల్పడకపోతే మీరు ఏమీ చేయకుండా అలాగే ఉండిపోతారు. అంటే చేతులు కట్టుకొని ఖాళీగా కూర్చోకూడదు. మన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఏమనంటే, పాకిస్తాన్ ఎప్పుడైతే ఇలాంటి సాహసానికి పాల్పడదో ఆ టైంలో భారతదేశం రహస్య ప్రయత్నాన్ని ఉపయోగించాలి. ఈరోజు పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అయితే కుప్పకూలిపోతుందో, పాకిస్తాన్ సమాజం ఏ విధంగా అయితే దిగజారిపోతుందో, పాకిస్తాన్ రాజకీయం ఏ విధంగా అయితే పూర్తిగా కుప్పకూలిపోయిందో, పాకిస్తాన్ లోపల ఒక అస్థిరమైన ప్రజానికం, మండిపడే స్వభావం ఉన్న జన సమూహం ఉంది. దాన్ని గనక సరైన పద్ధతిలో మలిస్తే వాళ్ళు రోడ్డుపైకి వచ్చి తీవ్రమైన వ్యతిరేకతని, ఆగ్రహాన్ని తెలుపుతారు. దానివల్ల పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్కి గట్టి దెబ్బ తగలొచ్చు. దీనికే ఒక ఉదాహరణ ఏంటంటే, కోవర్ట్ యాక్షన్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు ఎదురు తిరగడం స్టార్ట్ చేశారు నిన్న మొన్న. ఎందుకంటే అక్కడ అనుసరిస్తున్న పద్ధతులే వాటికి ప్రధాన కారణాలు. పీఓకేలో మీరు గనక శ్రద్ధగా పరిశీలిస్తే అక్కడ ప్రజల్లో ఎలాంటి ఆగ్రహం కనిపిస్తుందో, ఆక్రమిత కాశ్మీర్ లోపల అక్కడి నుంచి టెంప్లెట్ని కాపీ చేసి పాకిస్తాన్ లోపల ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో కూడా జరుగుతుంది. అక్కడి నుంచి ఆ వ్యూహాన్ని మళ్ళీ కాపీ చేసి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో, సింధు ప్రాంతంలో, సిరై ప్రాంతంలో, ఈ ప్రాంతాలన్నిటిలో ప్రయోగిస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుండి బలూచిస్తాన్ వరకు పాకిస్తాన్ లోపల ఉన్న ప్రతి ఒక్క ప్రావిన్స్ పై మీరు ఈ రకమైన వ్యూహంతో ఒక గేమ్ ఆడొచ్చు. కాబట్టి ప్రస్తుతం మన ఇంటెలిజెన్స్ వర్గాలు మనం పాకిస్తాన్ విషయంలో ఇకనైనా ఒక వ్యూహాన్ని స్పష్టం చేసుకోవాలా అని పరిశీలిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న వ్యూహాల వల్ల ఎలాంటి లాభం లేదు. కానీ ప్రజెంట్ నడుస్తున్న వ్యూహాల వల్ల ఒక స్పష్టత వచ్చింది. ఒకవేళ మళ్ళీ కనుక పాకిస్తాన్ పహల్గాం దాడి లాంటి ప్లాన్ చేస్తే దానికి మనం ముందే అడ్వాన్స్గా మన సైన్యానికి బలమిచ్చేసాం. మనం సైన్యానికి పూర్తి అనుమతినిచ్చేసాం. అదేంటంటే, మీరు ఆపరేషన్ సింధూరు లేదంటే అంతకంటే ఎక్కువ స్థాయి ఆపరేషన్లు చేసి, ప్లాన్లు చేసి ఆ దేశానికి తగిన విధంగా గట్టి బుద్ధి చెప్పేయండి. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఎలాంటి సాహసాలకి పాల్పడట్లేదు అంటే దానికి మీనింగ్ అది బంద్ చేసింది అని కాదు. అది ఆల్రెడీ స్పేస్లో ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తుంది అని అర్థం. అప్పుడు మనం అది ఏం చేయట్లేదులే అని ఖాళీగా కూర్చోకూడదు. దానికి బదులుగా పాకిస్తాన్ లోపలి పరిస్థితులను ఉపయోగించుకుంటూ పాకిస్తాన్ లోపల కూడా మనం అదే పని చేయాలి. ఏదైతే పాకిస్తాన్ భారతదేశం లోపల చేయడానికి ప్రయత్నిస్తూ వస్తుందో, ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉందో, అండ్ పీఓకే ఏదైతే ఉందో వారి వద్ద అక్రమంగా ఆక్రమించబడిన ప్రాంతంగా ఉందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం మీరు అక్కడ కనిపిస్తున్న పరిస్థితులను బట్టి అక్కడ ఏ రకమైన ఆట ఆడుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అక్కడ ఆడుతున్న ఆట ఒక కోవర్ట్ స్థాయిలో ఏ విధంగా ఉందంటే, పాకిస్తాన్కి ఏ విధంగా కూడా ప్రశాంతంగా నిద్ర పట్టకూడదు. హైబ్రిడ్ మిక్సర్లో భారతదేశం ఈరోజు ఏ విధానాన్ని అయితే అనుసరిస్తుందో అదే మిలిటరీ ప్లస్ కోవర్ట్ పాలసీ. దీనివల్ల మనకి ఒక విషయం స్పష్టమైంది. అదేంటి అంటే, ఇకపై మనపై బైనరీ ఉచ్చు అనేది లేదు. ఎక్కడైతే భారతదేశం అత్యంత ముఖ్యమైన రీతిలో తన ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఉపయోగించి పాకిస్తాన్ లోపల రహస్య స్థాయి పాలసీతో పాటు ఒక కోవర్ట్ మిలిటరీ ఒత్తిడితో పాటు సైనిక విధానంతో పాటు అదే టైంలో ఆర్థిక స్థాయికి సంబంధించిన లివరేజ్లను కూడా ఉపయోగించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం. ఈ బహుముఖ వ్యూహంలో మన ఇంటెలిజెన్స్ మొట్టమొదటిసారిగా ఊపిరి పీల్చుకుంది. రహస్య ఆపరేషన్లకి ఒక శక్తి ఇవ్వబడి పాకిస్తాన్ లోపల ఆ పని చేసే అవకాశం లభించింది. ఇది ఏ దశాబ్దంలోనూ లేనంతగా పాకిస్తాన్ లోపల మన భారత ఇంటెలిజెన్స్కి దక్కింది. ప్రజెంట్ టైంలో పాకిస్తాన్ మనకి ఒక ఆట స్థలం.
ఆ ప్లే గ్రౌండ్ యొక్క పూర్తి ప్రయోజనాన్ని మనం వాడుకుంటాం. ఇదే మనకి ఫ్యూచర్ లో ఒక బలంగా మారుతుంది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ స్పందన ఏంటో కమెంట్ లో తెలియజేయండి. మీ స్పందన ఏదైనా సరే స్వీకరిస్తాను. నా కష్టానికి మీ చేయూత దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే నోటిఫికేషన్ మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.